Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. So guys, UPSC Civil Services Mains 2025 కి సంబంధించి రిజల్ట్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఎవరైతే మెయిన్స్లో నుంచి పర్సనాలిటీ టెస్ట్కి ఎలిజిబుల్ అయ్యారో దానికి సంబంధించిన కంప్లీట్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో యూజువల్గా ఈ 2025 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మే 25న కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఆగస్ట్ 22 నుంచి ఆగస్ట్ 31 వరకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో టోటల్గా 13 lakh మెంబర్ స్టూడెంట్స్ వరకు అప్లై చేసినప్పటికీ కూడా ఒక 7 to 8 lakh స్టూడెంట్స్ ప్రిలిమ్స్కి అప్లై చేయడం జరిగింది లేదా ప్రిలిమ్స్కి అపియర్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ 7 to 8 lakh మెంబర్ నుంచి 979 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒక 14,000 ప్లస్ మెంబర్స్ని ప్రిలిమ్స్కి క్వాలిఫై అయ్యి మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఈ 14,000 ప్లస్ క్యాండిడేట్స్లో నుంచి ప్రజెంట్ ఆల్మోస్ట్ ఒక 2,736 మెంబర్స్ వరకు ఇంటర్వ్యూకి కాల్ పిలవడం జరిగింది. ఆల్మోస్ట్ 1:3కి కొంచెం తక్కువ. సో టోటల్గా ఎంతమంది అపియర్ అయ్యారు? ఆల్మోస్ట్ 2,700 ప్లస్ మెంబర్స్ని ఇంటర్వ్యూకి లేదా పర్సనాలిటీ టెస్ట్కి పిలుపు రావడం జరిగింది. సో యూజువల్గా ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ కానీ రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి వీడియో చేసినప్పుడు 2 kind of థింగ్స్ని ఒకవైపు సంతోషం, ఎవరైతే యూపీఎస్సీకి సెలెక్ట్ అయ్యారో లేకపోతే ఒక లెవెల్కి అప్డేట్ లేదా సెలెక్ట్ అవ్వడం జరిగిందో వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ చెప్తూనే సో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో దానికంటే ఎక్కువ మంది సెలెక్ట్ కాని వాళ్ళే ఉంటారు. సో ఇలాంటి స్టూడెంట్స్కి చాలా దేర్ ఇస్ సంథింగ్ బాధాతప్త హృదయంతో అంటారు కదా. ఎందుకంటే ఈ రౌండ్ వరకు ఆల్మోస్ట్ ఎన్నో సంవత్సరాల కష్టం, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్కి చాలా కష్టపడి మెయిన్స్ కూడా ఎగ్జామ్ రాయడం జరిగింది. సో ఐరనీ ఏంటంటే మెయిన్స్ రాసిన చాలామంది స్టూడెంట్స్కి హోపే ఎక్కువ ఉంటుంది. అంటే సెలెక్ట్ కాము అని అనేదానికంటే సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో మెయిన్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ 14,000 ప్లస్ స్టూడెంట్స్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే సో 2,700 ప్లస్ స్టూడెంట్స్ని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. అంటే ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వని వాళ్ళే ఉన్నారు. సో ఈ టైంలో ఐ కెన్ అండర్స్టాండ్, చాలా హార్ట్ఫుల్గా చాలా పెయిన్గా ఉంటుంది దీన్ని డైజెస్ట్ చేసుకోవడం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూకి తగ్గట్టుగా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసిన ఎంతోమంది స్టూడెంట్స్ ఈ మెయిన్స్ లిస్ట్లో వాళ్ళ పేరు రాకపోయేసరికి చాలా బాధపడుతూ ఉంటారు. ఆల్ ఐ కెన్ సే, మన ప్రిపరేషన్ ఎప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటే, హానెస్ట్గా సిన్సియర్గా ఉంటే లైఫ్లో ఎప్పుడైనా, ఎందుకంటే చాలామందికి ఇది లాస్ట్ అటెంప్ట్ అయి ఉండొచ్చు, కొంతమందికి ఇంకా స్టిల్ అటెంప్ట్స్ ఉండొచ్చు. నేను ఒకటే చెప్తుంటాను, మన ప్రిపరేషన్లో ఎప్పుడైనా సిన్సియారిటీ హానెస్టీ ఉంటే ఒకటి ఈ ఎగ్జామ్లో మనకు ర్యాంక్ అయినా రావచ్చు, ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చినా రాకపోయినా లైఫ్లో చాలా అద్భుతమైన స్థితిలో మనల్ని ఈ ప్రిపరేషన్ ఉంటుంది. సో డు నాట్ గెట్ డీమోటివేటెడ్. సో ఖచ్చితంగా మళ్ళీ ఛాన్స్ ఉంటే మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. సో ఈ యూపీఎస్సీ జర్నీ ఎప్పుడు కూడా మనల్ని ఈ స్టేజ్లో అంటే ఒక ప్లేస్లో ఎప్పుడు ఆపనివ్వదు. మనం ఒక ప్లాన్ బి చేస్తూ కూడా ఈ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని ఆపాలి అని మనస్ఫూర్తిగా అనిపించదు. సో ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ కావాలి అనుకుంటే డు నాట్ గెట్ డీమోటివేట్. సో కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. ఖచ్చితంగా సక్సెస్ రావడానికి ఇంకా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీకు ఏదైనా ప్రిపరేషన్కి సంబంధించి ఎప్పుడు డౌట్ కానీ ఏది అనిపించినా యూ కెన్ ఫీల్ ఫ్రీ ఇన్ కాంటాక్టింగ్ అస్. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళు, సో ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ గుడ్ థింగ్ ఏంటంటే ప్రతిసారి ఉండే ఇంటర్వ్యూ స్టార్టింగ్ కంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంచెం ఇంటర్వ్యూ ముందుకు వెళ్ళడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో యూజువల్గా మేలో ఇంటర్వ్యూ రిజల్ట్స్ ఇచ్చేస్తారు, ఫైనల్ రిజల్ట్స్, కానీ ఇప్పుడు ఏప్రిల్లో ఇవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో మేలో రిజల్ట్స్ ఇచ్చిన ప్రతిసారి కూడా ఇమ్మీడియట్గా మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమ్స్ అపియర్ అవ్వడం చాలా ఇబ్బంది అనిపించేది. మేబీ ఏప్రిల్లో రిజల్ట్స్ ఇవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు దిస్ ఇంటర్వ్యూ, సో ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసినట్లయితే యూ కెన్ లుక్ అట్ దిస్ యూపీఎస్సీకి సంబంధించి. సో అప్డేట్ ఎవరికైతే అంతకుముందే ప్రిలిమినరీ అప్లై చేసేటప్పుడే, సో లేకపోతే నోటిఫికేషన్ ఫిల్ చేసేటప్పుడే ఎప్పుడూ చూడటువంటి విధంగా కొత్త ఛాన్సెస్ లేకపోతే ఆల్మోస్ట్ డాఫ్కి సంబంధించి ముందే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి కానీ సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చేసుకోవడానికి ఒక 15 days విండో పీరియడ్ యూపీఎస్సీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూడండి, సో ఆల్ ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఫర్ పర్సనాలిటీ టెస్ట్స్ ఆర్ మ్యాండేటరీలీ రిక్వైర్డ్ టు ఫిల్ ఆర్ అప్డేట్ రిక్విజిట్ ఫీల్డ్స్. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ వెదర్ అపియరింగా లేదా అపియర్డా, దాంతోపాటు సో ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రాపర్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఇలాంటి కొన్ని థింగ్స్ మీరు అప్లై లేదా ఫిల్ చేయాల్సి ఉంది. సో దానికోసం యూపీఎస్సీ అండ్ అలాగే అంతకుముందు ఏదైతే మనం అపియరింగ్ అని పెట్టేసి ఉంటాం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏవైనా అప్డేట్స్ చేసుకోవాలంటే దానికి కూడా 15 days విండో పీరియడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది గైస్ పర్సనాలిటీ టెస్ట్. సో అంటే మీరు ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో మీరు ఆల్మోస్ట్ యూపీఎస్సీ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు చూపించినట్లయితే జనరల్గా 2 kinds ఆఫ్ పీడిఎఫ్ని ఇది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక దాంట్లో జస్ట్ హాల్ టికెట్ నంబర్స్ మాత్రమే ఇస్తుంది, ఇంకొక దాంట్లో ఆల్మోస్ట్ రోల్ నెంబర్స్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తే యూ కెన్ లుక్ ఎట్ దిస్ 2736 మీకు ఇక్కడ కనబడుతుంది. 2736 వాళ్ళ హాల్ టికెట్ నెంబర్తో పాటు లాస్ట్ క్యాండిడేట్ని వీళ్ళు పిలవడం జరిగింది. సో పర్సనాలిటీ టెస్ట్కి ఎవరైతే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యారో లేకపోతే ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఓన్లీ వన్ థింగ్, ఆల్మోస్ట్ మీకు ఒక 30 to 45 minutes వరకు యావరేజ్గా పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. ఇందులో అన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని అంటే మన డాఫ్లో ఏవైతే ఫిల్ చేసామో, మన ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఏదైతే మనం గ్రాడ్యుయేషన్ ఒక స్ట్రీమ్లో పాస్ అయ్యామో అండ్ దాంతోపాటు మన ఆప్షనల్ బేస్ చేసుకొని సో అలా 360 degreesలో క్వశ్చన్స్ అడగటానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో వీలైనంత వరకు కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోండి. దాంతోపాటు మోర్ అండ్ మోర్ మాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. అయితే పర్సనాలిటీ టెస్ట్ ఎప్పటి నుంచి ఉంటుంది అనే పైన ఇంకా యూపీఎస్సీ క్లారిటీ ఇవ్వలేదు. దానికి సంబంధించి ఫర్దర్ డేస్లో మేము అప్డేట్ ఇస్తాము అని చెప్పింది. సో ఆల్మోస్ట్ డిసెంబర్లో ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవ్వచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. And once again, I wish you a very all the best for your future and heartful congratulations to those students who have selected for this examination. And alage మీ ఇంటర్వ్యూ కానీ లేదా పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించి ఏ చిన్న హెల్ప్ కావాలన్నా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఎప్పుడు మీ ముందుంటుంది. సో దానికోసం మేము తీసుకొచ్చే ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా త్వరలో మీకు అప్డేట్ ఇస్తాం. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్కి ఎలిజిబిలిటీ అవ్వలేకపోయారో, అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, డు నాట్ గెట్ డిమోటివేటెడ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక బెస్ట్ డే ఉంటుంది. ఈ రోజు మీది కాకపోయినా ఖచ్చితంగా ద డే విల్ కమ్ వేర్ యూ విల్ డెఫినెట్లీ షో ఆల్ యువర్ టాలెంట్ టు దిస్ ఎంటైర్ వరల్డ్. సో ఈ జర్నీ ఖచ్చితంగా ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎన్ని డౌన్స్ని మనం ఫేస్ చేస్తామో అన్ని అప్స్ని కూడా మనకు ఈ జర్నీ అందిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కొన్నిసార్లు తడబడతాం, కొన్నిసార్లు వెనకబడదాం, కానీ దట్ డస్ నాట్ మీన్ అక్కడితో మన లైఫ్ ఆగిపోదు. ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఐ హోప్ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.